అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా SSMB 29 కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 30 కోట్ల పేమెంట్ అందుకుంటున్నారన్న న్యూస్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో ప్రజెంట్ ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అందాల భామల గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ మొదలైంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు ప్రియాంక చోప్రా. భారీ యాక్షన్ డ్రామా కావడంతో ఏడాదికి పైన ఈ సినిమా షూటింగ్ జరగనుంది. వర్కింగ్ డేస్ కూడా భారీగానే ఉండబోతున్నాయి. అందుకు నటీనటులకు అదే స్థాయిలో పేమెంట్స్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంకకు 30 కోట్ల ఆఫర్ చేశారన్నది ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్. అయితే గతంలోనూ ఈ రేంజ్ లో పేమెంట్ అందుకున్న బ్యూటీస్ చాలా మందే ఉన్నారంటున్నారు బాలీవుడ్ జనం. ప్రెజెంట్ నార్త్ మార్కెట్లో సూపర్ ఫామ్ లో ఉన్న దీపికా పడుకోన్ ఒక్కో సినిమాకు 20 కోట్లకు పైగానే పారితోషికాన్ని అందుకుంటున్నారట. అది పాన్ ఇండియా మూవీ, లేడీ ఓరియంటెడ్ సినిమా అయితే ఆ లెక్క 25 కోట్లకు పైమాటే. మరో టాప్ బ్యూటీ ఆలియా కూడా భారీ పారితోషికాన్ని అందుకుంటున్నారు. వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్న ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 20 కోట్ల వరకు పేమెంట్ తీసుకుంటున్నారు. RRR సినిమాలో చేసిన గెస్ట్ రోల్ కే 10 కోట్ల పేమెంట్ తీసుకున్నారట ఆలియా. సౌత్ లోనూ భారీ పేమెంట్ అందుకుంటున్న హీరోయిన్లు చాలా మందున్నారు. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నయన్ ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక కూడా అదే స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు.